పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటుంటాం. ఇంతకుముందు మనం ఏడుపు గురించి కూడా ఒక వీడియో చేసాం, నాకు బాగా గుర్తు. ఆ వీడియో కింద కొన్ని కామెంట్స్ విన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ ఉంటూనే ఉంటుంటాయి. కొంతమందికి అది డల్గా ఉండే ప్రాసెస్ కావచ్చు, కొంతమంది ఏడుపు రూపంలో కావచ్చు. అవతల మనిషి రిసీవ్ చేసుకునే ప్రాసెస్లో అనే మాటలు ఏవైతే ఉంటుంటాయో గాయాన్ని చేస్తూ ఉంటుంటాయి. నీ ఎమోషన్ కావచ్చు, నీ ఏడుపు కావచ్చు, నాకు పెద్ద డ్రామాలా అనిపిస్తుందని, కన్సర్న్ రావట్లేదని చెప్తూ ఉంటుంటారు. అది హస్బెండ్ అయినా, తల్లైనా, ఎవరైనా సరే. ఎవరికైతే చెప్పుకోవాలి, ఇక్కడ రిలాక్స్ అవుతాం అన్న మోడ్కి వెళ్ళినప్పుడు మనం చెప్పే ప్రాసెస్ ఉంటుందో అక్కడ వాల్యూ ఇవ్వకుండా కన్సర్న్ లేదన్న పదం యూస్ చేస్తూ ఉంటుంటారు. ఎలా తీసుకోవాలి అంటారు, అసలు ఏ విధంగా చూడాలి అంటారు దాన్ని? ఇది అంటే సందర్భాన్ని బట్టి ఉంటుంది ఉషా. ఏదైనా ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సంతోషంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నా ఏం చేసినా అంటే పెద్ద ఎవరికి ఇబ్బంది ఉండదు. బట్ నెగిటివ్ ఎమోషన్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఎవరి దగ్గర చేస్తున్నాం, ఎంతవరకు చేస్తున్నాం, మన మూడ్స్ని కానీ మన ఫీలింగ్స్ని కానీ ఎవరికి ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి, ఎప్పుడూ కూడా ఎవరికి ఊరికే ఏడవాలని, లేకపోతే వీళ్ళ ముందు డల్గా ఉండాలని, డ్రామా ప్లే చేయాలని జనరల్గా ఉండదు. ఏదో సీరియల్స్లో అంటే చూస్తుంటాం అనుకో, కానీ బట్ జనరల్గా ఎవరికి అట్లా అంటే నెగిటివిటీని ప్రదర్శించాలి, డల్నెస్ని, డిసప్పాయింట్మెంట్ని, లేకపోతే ఒక అన్హ్యాపీనెస్ని వేరే వాళ్ళ ముందు ప్రదర్శించాలని జనరల్గా ఎవరికీ ఉండదు. చాలామందిని కొంతమంది ఏడ్పిస్తూ ఉంటారు, నీకు నెత్తి మీద నీళ్ళకుండా ఉంటుంది, లేకపోతే మాట మెదిలితే ట్యాప్ తిప్పేస్తావు, అవును. ఇట్లాంటివన్నీ. కొంతమందికి ఏంటంటే ఎమోషనల్ రెగ్యులేషన్ రాదు, అందుకని కూడా ఈ ఇబ్బంది. వాళ్ళు అప్పుడు ఏంటంటే చీటికి మాటికి ఏడుస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ ఏడుపుకి వాల్యూ తగ్గిపోద్ది అవతల వాళ్ళ దృష్టిలో. చూడండి, ఎప్పుడన్నా ఏడ్చే వాళ్ళు ఏడిస్తే ఏం జరిగిందని కంగారు పడతారు. ఊ అన్న ఆ అన్న విసుక్కున్నా, లేకపోతే ప్రతిదానికి ఏడ్చే వాళ్ళకి ఏమవుద్దంటే వాళ్ళకి అది ఒక అలవాటు కింద మారిపోతూ ఉంటుంది. అందుకని కన్సర్న్ తగ్గుతుంది. ఎందుకంటే రోజు మనతో పాటు ఉండే వ్యక్తులు కదా, ఇప్పుడు నువ్వు చెప్పిన తల్లైనా భర్త అయినా. సో ఊరికే ఏడుస్తుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, దీనికే ఏడవాలా, మరీ ఊరికే అసలు ఏమనాలన్నా భయం వేస్తుంది, ఊరికే ఏడుస్తావు అంటూ ఉంటారు. బట్ ఏదైనా సరే ఇరువైపులా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫీలింగ్స్ అనేవి మన కంట్రోల్లో ఉండవు. అది అవతల వ్యక్తికి కూడా తెలిసినప్పుడు అలా డ్రామా చేస్తున్నావనో, ఊరికే ఏడుస్తున్నావనో అంటం తగ్గిస్తారు అట్లీస్ట్. ఎందుకంటే ఫీలింగ్స్, ఎమోషన్స్ మామూలుగా కంట్రోల్లో పెట్టుకోవటం చాలా కష్టం. ఎస్పెషలీ ఫీలింగ్ని బట్టే నీ బిహేవియర్ ఏంటనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎమోషన్స్ని ఎప్పుడైనా సరే మనకి దగ్గరగా ఉన్న వ్యక్తులు, ఇప్పుడు మనం కూడా ఏ బయటలో వస్తే ఏడవాలనుకోం కదా, ఎందుకు ఏడుస్తాం అసలు? వచ్చే కన్నీళ్ళని కూడా ఆపుకొని మరి అక్కడ డ్రామా ప్లే చేస్తాం, కానీ కావాల్సిన వాళ్ళ దగ్గర డ్రామా ప్లే చేయాలని అనుకోం కదా. బట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఎమోషనల్ వ్యాలిడేషన్ ఉన్నప్పుడు ఎవరికైతే ఆ ఎమోషన్స్ ఉంటాయో వాళ్ళకి బాగా చక్కగా అనిపిస్తుంది. అంటే వ్యాలిడేషన్ అంటే ఏంటి, గుర్తించటం. తనకేదో అంటే బాధగా ఉంది అని చెప్పి ఆ బాధని విన్నప్పుడు, సో రెండూ చేయాలి, వ్యాలిడేట్ చేయాలి, వినాలి, ఆ బాధని షేర్ చేసుకోవాలి. ఈ రెండు జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ ఏ బాధ అయితే ఉందో దానిలో నుంచి హీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఏంటంటే, సో ఇప్పుడు ఎలా వ్యాలిడేషన్ అంటే ఏంటి, ఇప్పుడు నేను అన్నాను కదా, అసలు వ్యాలిడేషన్ అంటే తనకి ఈ బాధ ఉందని గుర్తించి, స్వీకరించి, మనల్ని సాంత్వన చేయటానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, వినటం కానీ ఓదార్చడం కానీ, ఇవి ఉన్నప్పుడు ఈ ఎమోషనల్ పెయిన్ అనేది తగ్గుతుంది, ఈ బాధ అనేది. నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెయ్యాలి, అవతల వ్యక్తి ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, మనకేం మాట్లాడాలో తెలియదు కొన్నిసార్లు. నాకు అర్థమవుతుంది నీకు ఇది చాలా బాధ కలిగించే విషయం అని, ఇది ఒక స్టేట్మెంట్. నేను కూడా అంటే నీ బాధను గుర్తించాను, ఇలాంటప్పుడు ఇది సహజమే, నేను అర్థం చేసుకోగలను, ఏదన్నా ఉంటే నాకు చెప్పు. సో ఇట్లాంటివి
ఒక సాంత్వన కలిగించే మాటల వల్ల ఏమవుతుందంటే అవతల వ్యక్తికి నాకు నా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, లేకపోతే ఉంది, నేను ఏదైనా షేర్ చేసుకోవచ్చు. ఎమోషన్స్ అసలు మన దగ్గర వాళ్ళ దగ్గర ఎందుకు దాయాలి మనం? అవసరం ఏముంది అసలు? అంటే మన ఎమోషన్స్ని ఫ్రీగా మనం మనలాగా ఉండి మనకి ఏ ఎమోషన్ వస్తే ఆ ఎమోషన్ని వీళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చెయ్యొచ్చు అన్న వ్యక్తులే నిజంగా ఆ అమ్మాయికి కానీ ఆ అబ్బాయికి కానీ మనసుకు దగ్గరగా ఉన్న ఎగ్జాక్ట్లీ. సో నువ్వు ఆ ఫ్రీడమ్ ఇవ్వకపోతే భార్యకి కానీ భర్తకి కానీ ఎవరికైనా వాళ్ళు నీ దగ్గర అంటే వాళ్ళలాగా ఉండలేరు. ఓకే, ఇప్పుడు ఏడిస్తే నా భర్తకు నచ్చదు కాబట్టి బాత్రూంలోకి వెళ్ళి ఏడవాలి, లేకపోతే కనిపించకూడదు. ఇప్పుడు ఇదేంటి నేను అన్హ్యాపీ అంటే నేను సంతోషంగా లేకపోతే ఇప్పుడు ఎందుకు లేవంటాడు కాబట్టి నేను సంతోషంగా ఉన్న లోపల ఎలా ఉన్నా పైకి మాత్రం నటించాలి. దీనికే బాధపడాలా, దీనికి ఎంతసేపు ఏడవాలా, ఇవన్నీ అనే వాళ్ళ దగ్గర మన ఎమోషన్స్ని మనం ప్రదర్శించలేం. వాటిని ఆపుకుని ఎక్కడో వాష్రూమ్లోనో లేకపోతే వేరే బెడ్రూమ్లోకో వెళ్ళి ఏడ్చుకుని బయటకు వస్తారు. అంత అవసరం ఏముంది? నా భర్త నాకు సపోర్టింగ్గా ఉంటాడు అన్నప్పుడు మనం ఏ ఫీలింగ్స్ వచ్చినా వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనే ఒక ఫ్రీడమ్ని భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకుంటే బెటర్. అలా అని మరీ నిజంగానే దేనికి పడితే దానికి చీటికి మాటికి ఆ ఎమోషన్కి ఒక వాల్యూ ఉండాలంటే మాత్రం మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మీరు కంట్రోల్ చేసుకోండి. ఇంకొకళ్ళ హెల్ప్ అవసరం అవుతుంది, ఆసరా అవుతుంది అన్నప్పుడు వాటిల్ని ప్రదర్శించండి. అంతే తప్పితే ఇప్పుడు కొన్ని చోట్ల మనం కొటేషన్స్ కూడా వింటాం, ఏంటి కన్నీళ్లు చాలా విలువైనవి, వాటిని ఊరికే వేస్ట్ చేయొద్దు, ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి నీ కన్నీళ్ళని అంటే వేస్ట్ చేసుకోవద్దు అన్నట్టు చెప్తాం. అఫ్ కోర్స్ ఎమోషన్స్ని మనం అన్ని రకాలుగా అంటే సందర్భాన్ని బట్టి ఉంటుంది ఉష. ఎందుకు ఏడుస్తున్నావు, ఎంతసేపు బాధపడుతున్నావు, ఎంతసేపటికి రికవరీ అవుతున్నావు అనేది కూడా మన కంట్రోల్లోకి తీసుకోగలగాలి. లేదంటే ఇప్పుడు ఒక విషయానికి 2-3 రోజులు ఏడుస్తా కూర్చున్నారనుకో పనులాగిపోతాయి. చూసే వాళ్ళకి అంటే 3 రోజుల తరబడి నిన్ను ఓదార్చే ఓపిక వాళ్ళకు ఉండదు. అవునా? వాళ్ళు ఓదార్చాలి అని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు. నీ బాధ నీది. మనకి మన బాధని పంచుకునే వాళ్ళు ఉంటే అది మన అదృష్టం. ఎగ్జాక్ట్లీ. నిజంగా మనకి మన బాధను పంచుకునే వాళ్ళు కనుక ఉంటే అది అదృష్టం. ఆ హీలింగ్ అనేది 10 నిమిషాల్లో కూడా అవ్వచ్చు. దిస్ టూ షెల్ పాస్ అంటే ఇది కూడా గడుస్తుంది కొంచెం సేపటికి. సంతోషమైన బాధ అయినా ఏది శాశ్వతం కాదు. అందుకే మనకి భగవద్గీతలో ఏంటి, అన్నింటినీ సమదృష్టితో చూసేవాళ్ళు సుఖంగా అంటే ఉంటారు, వాళ్ళే జ్ఞానులు. ఏ ఎమోషన్స్ అయినా అంటే బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు, చలిని వేడిని అలాగే దుఃఖాన్ని సుఖాన్ని బ్యాలెన్స్ చేసుకోమని చెప్పే శ్లోకాలు బోల్డ్ ఉంటాయి భగవద్గీతలో. సో అందుకని ఏంటంటే మన బాధని పంచుకునే వాళ్ళు ఉంటే మన అదృష్టం. అలా అని ఉన్నారు కదా అని చెప్పి మితిమీరి బాధని ఎక్స్ప్రెస్ చేయటం కూడా కరెక్ట్ కాదు. చూసుకోండి, ఏదైనా మితంగా ఉన్నది అద్భుతంగా ఉంటుంది. అతి సర్వత్ర వర్జేయత్ అని ఏది అతి పనికిరాదు. సో ఇంకొకటి ఎమోషనల్ వ్యాలిడేషన్ అండ్ లిజనింగ్ అవతల వ్యక్తి ఎంత బాగా చెయ్యాలో అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది అదృష్టం అనుకుంటున్నామో, ఎమోషనల్ రెగ్యులేషన్ అనేది మనం కూడా చేసుకోవటం నేర్చుకోవాలి. అర్థమైందా? ఆ భావోద్వేగాలని బ్యాలెన్స్ చేసుకోవటం, అట్లాగే తమాయించుకోవటం, దుఃఖం వచ్చినప్పుడు కానీ ఏదన్నా మనకున్న పనులు బట్టి మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాం అన్న దాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎమోషనల్ రెగ్యులేషన్ కూడా చాలా అవసరం. థ్యాంక్ యూ విజయ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.